ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైన ఓటుని వినియోగించుకోవడంలో నేడు ప్రజలు చాలా వెనుకబడి ఉన్నారు. అనేక రకాలుగా మనం అనేక ఎన్నికల్ని గత దశాబ్దాలుగా చూస్తూ ఉంటే 60%కు మించని పోలింగ్ మనకు కనపడతా ఉంది. అంటే మిగతా 40% ప్రజలు ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికల విధానంలో పాల్గొనకపోవడానికి గల కారణాలు ఏమిటి, వారు ఈ దేశంలో పౌరులుగా వారికి ఉండవలసిన అర్హతలు ఏమిటి, వీటన్నిటినీ ఈ దేశంలో ప్రభుత్వం ద్వారా ప్రయోజనాలు పొందేందుకు గల హక్కులేంటి అనేది మనందరం గుర్తించుకోవాలి. వాటిని సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నికల సంఘం లేదా ప్రభుత్వాలు ఓటు వినియోగంలో వారిని తప్పనిసరిగా ఓటుని వినియోగించుకునే విధంగా చట్టాలను తేవాలి. ఆ చట్టాలని అమలు చేసే విధంగా వారిని హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉంది. అత్యంతగా నిన్న జరిగిన ఈ తెలంగాణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 47%కి మించని ఓటింగ్ని మనం చూస్తూ ఉన్నాం. గతంలో 47, ఇప్పుడు 49గా వచ్చినట్టున్నది. అంటే మిగతా 50% మంది ప్రజలు అత్యంత ఆధునికమైనటువంటి జీవనంలో నగరంలో ఉంటున్నటువంటి ఆ ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకమైన అత్యంత దానికి సంబంధించినటువంటి విలువైనటువంటి నియోజకవర్గం అది. అత్యంత కాస్ట్లీ కాన్స్టిట్యున్సీ జూబ్లీహిల్స్. అక్కడ ఉన్న ప్రజలు ఎందుకు వినియోగించుకోలేదు? అనేక రకాలుగా ప్రలోభాలకో లేకపోతే ప్రచారాలకో రేకెత్తించినటువంటి వారిని చైతన్యపరిచినటువంటి రాజకీయ పార్టీలు ఎన్ని చెప్పినా ఎన్ని ఇచ్చినా వారు 50% మంది ప్రజలు ఓటుకు రాలేదు అంటే వారు నిజంగా ఉన్నత వర్గాలే. తప్పనిసరిగా ఈ మిడిల్ క్లాస్ అండ్ లో మిడిల్ క్లాస్ అండ్ బస్తీల్లో ఉండేటువంటి అందరూ ఓటు వినియోగించుకున్నారు, కానీ ఎక్కువ మంది ఉన్నత వర్గాల వారు ఓటుకు రాలేదన్నది నా అభిప్రాయంగా మేము చెప్పుకుంటా ఉన్నాం. తప్పనిసరిగా వారు ఈ ఎన్నికల్లో అంత అవసరం ఏంటి, మాకు అవసరం లేదనే భావన ఉన్న నేపథ్యంలో నిర్లక్ష్యం వహించారు. కాబట్టి ఎప్పటికైనా ఓటుకు వినియోగించుకునే వారిని, ఓటు హక్కు వినియోగించుకోని వారిని మనం లెక్క కట్టాల్సినటువంటి ఉంది. వాళ్ళకి మనం ఒక శిక్ష వేయాల్సినటువంటి అవసరం ఉంది. శిక్ష అంటే క్రిమినల్ శిక్ష కాదు. వారికి వచ్చేటువంటి ప్రయోజనాలన్నింటినీ మనం తొలగించాలి. వారికి రైట్ లేదు, ఏ ప్రభుత్వ ప్రయోజనాన్ని అడిగే హక్కు లేదు. కారణం 5 ఏళ్లలో ఒకసారి లేదా ఇలాంటి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు వారి ఓటు హక్కును వినియోగించుకోకుండా వారు దేశంలో ఉండేటువంటి అన్ని అవకాశాలు, అన్ని ప్రయోజనాలు ప్రభుత్వం ద్వారా పొందడం అనేది దుర్మార్గం. దీన్ని ప్రభుత్వాలు లేదా ఎన్నికల సంఘం గుర్తించాలి. దీనిపై ఒక చట్టపరమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఓటు హక్కు వినియోగించుకోకపోవడానికి కారణాన్ని చెప్పేటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్, వారు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఓటుని వినియోగించుకోండి అని ప్రచారం చేస్తూ